అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరాం. వృషభ రాశి వారికి మార్చి 12వ తేదీన బుధవారం వీరి యొక్క దిన ఫలితాల ప్రకారం వీరు ఎటువంటి శుభవార్తను ఈ రోజున వినబోతున్నారు. అలాగే వృషభ రాశి వారి ఇంట్లో ఒక శక్తి తిరుగుతుంది. ఆ శక్తి ఎవరు, ఆ శక్తి వల్ల మీకు ఏం జరగబోతుంది అనేటువంటి పూర్తి అంశాల గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నామండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో మొట్టమొదటిసారి మన ఛానల్ కనుక చూస్తున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయడానికి తప్పకుండా లైక్ చేయండి. అలాగే వృషభ రాశి వారి గురించి ఇప్పుడు పూర్తిగా తెలుసుకునే ముందు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకు పూర్తిగా అర్థమవుతుంది. వివరాల్లోకి వెళ్తే వృషభ రాశి వారికి మార్చి 12వ తేదీన బుధవారం రోజున ఎటువంటి శుభవార్త వీరు రిసీవ్ చేసుకోబోతున్నారు, అలాగే వీరి యొక్క దిన ఫలితాల ప్రకారం వీరు ఎటువంటి ప్రతికూల అనుకూలతను ఎదుర్కోబోతున్నారు అనేటువంటి పూర్తి అంశాల గురించి అయితే ఈరోజు మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. వృషభ రాశి వారికి ఈ రోజున మీ ఇంట్లో ఒక శక్తి తిరుగుతుంది. ఆ శక్తి కారణంగా మీకు ఏం జరగబోతుంది? సాక్షాత్తు ఆ శక్తి ఎవరో కాదండి, ఒక దైవశక్తి మీ ఇంట్లోకి ప్రవేశించబోతుంది. ఇప్పటికే మీ మీద కర్ణ కటాక్షం అనేది ఆ శక్తికి ఎప్పటినుగో స్టార్ట్ అయిపోయింది. ఇక మీ ఇంట్లోకి ప్రవేశం ఒకటే ఆగిపోయి ఉంది. ఎప్పటి నుంచో ఆ దైవశక్తి అనేది ఏదైతే ఉందో అది మీ ఇంట్లో తిరుగుతుంది. ఆ దైవశక్తి ఎప్పుడు కూడా మీ దగ్గరికి చేరుదామా, అలాగే మీ జీవితంలో ఉన్నటువంటి కష్టాలన్నింటినీ హరించి చక్కగా మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని కాపాడుకుంటూ మీకు వచ్చేటువంటి అన్ని విధాలుగా లాభాలను, మరింత అదృష్టాన్ని, భాగ్యాన్ని తీసుకొచ్చేలాగా మీకు ఉపయోగపడబోతుంది. ఇక మీ జీవితంలో కష్టాలు, కన్నీళ్ళు అనేటివి ఉండవు. ఇక మీకు అన్ని శుభ గడియలే అని చెప్పుకోవచ్చు. ఇక ప్రతి ఒక్క సంకేతం కూడా మీకు తప్పకుండా మంచిగా ఆనందంగా తెలుసుకుంటూ ఉంటారు. అయితే దైవశక్తి సైలెంట్గా మీ జీవితంలోకి ప్రవేశించినప్పుడు మీరు కానీ ఆ దైవశక్తిని కనుక గుర్తించలేకపోతే మీకు జీవితంలో వచ్చేటువంటి ఆ సంతోషం అంతా కూడా తిరిగి వెళ్ళిపోవచ్చు. మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, మీకు వచ్చే ఎటువంటి సంకేతాలు దైవశక్తి మీ ఇంట్లో ఉందని చెప్పేసి మీకు అర్థమవుతుంది అనే విషయాలు కూడా ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం. సాక్షాత్తు ఆ యొక్క దైవశక్తి మీ మీద కటాక్షం కల్పిస్తుంటే మీరు దానిని పొందవచ్చు. అయితే ఎక్కడ కూడా అంటే ఏ విధంగా మీరు ఆ దైవశక్తి యొక్క అదృష్ట భాగ్యాన్ని మీరు పొందాలి అనుకుంటే కూడా వృషభ రాశి వారికి రాబోయేటువంటి ఈ సమయంలో మీకు ఎంతో మేలుచేరేటువంటి సమయం అని చెప్పుకోవాలి. ఇంకా రేపటి రోజున ఎక్కువగా మీకు అనుకూలమైనటువంటి రోజు అని చెప్పుకోవాలి. సాక్షాత్తు ఆ దైవశక్తి మీ చుట్టుపక్కల తిరగబోతుందని చెప్పుకోవాలి. మీకు ఎటువంటి ఆపదైనా, ఎటువంటి కష్టాలైనా కానీ ప్రతి ఒక్క దాంట్లో ఆమె స్వయంగా అయితే పోరాడుతూ మీకోసం ఆమె ఎన్నో కష్టాలను ఇప్పటివరకు ఎదుర్కొంది. అలాగే మీ జీవితంలోకి ఏదైనా కానీ అదృష్టాన్ని మంచి తెచ్చిపెట్టేలాగా ఆమె మిమ్మల్ని అనుగ్రహిస్తుంది. ఇప్పటివరకు మీరు పడిన కష్టాలు ఇక చాలు. ఇక మీకు ఉన్నటువంటి కష్టాలన్నిటి కూడా చెక్ పెట్టేస్తుంది ఆ దైవశక్తి. అయితే ఆ దైవశక్తి ఇంట్లోకి ఎలా ప్రవేశిస్తుంది అనే విషయం గురించి ఈ వృషభ రాశి వారు కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3 పాదాలు, మృగశిల 1, 2 పాదాల్లో జన్మించిన వారు ఈ యొక్క వృషభ రాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. వృషభ రాశి వారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు. ఇతరులు చూడగానే వారి కష్టాలను వీరితో పంచుకుంటారు. వృషభ రాశి వారు మిత్రత్వాన్ని కోరుకుంటారు. ప్రతి విషయాన్ని కూడా చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాన్ని తీసుకుంటూ ఉంటారు. అలాగే వీరు చాలా ప్రశాంతంగాను, సౌమ్యంగాను, మంచి స్వభావంతో ఉంటారు. ధైర్యాన్ని కలిగి ఉంటారు. అలాగే కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. ఈ రాశి వారికి శక్తి సామర్థ్యాలు ఏంటో బాగా తెలుసు. వారు తాము చేయాలనుకున్నటువంటి పని విషయంలో కృతనిశ్చయంతో ఉంటారు. కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి ఏమాత్రం కూడా వెనకాడరు. వృషభ రాశి వారు క్రమశిక్షణ ఎక్కువగా ఇష్టపడతారు. ఏ విషయంలో నిర్లక్ష్యం. అలాగే వీరు ప్రతి పనిని హృదయపూర్వకంగా చేస్తారు. ఎవరికైనా సహాయం చేయాల్సి వస్తే ముందుంటారు. అలాగే ఈ రాశి వారు దయ, దాన గుణం, క్షమాగుణం కలిగి ఉంటారు. ఇక ఎవరినైనా కానీ వీరిని విశ్వసిస్తే చాలా మంచి ఫలితాలని పొందుతారు. తమకు నచ్చినటువంటి అంటే ఏదైనా కానీ ప్రతి కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా కానీ బంధుమిత్రులు కానీ ఎవరైనా నచ్చిన వారు ఉంటే వారు వీరికి అపరాధం చేసినప్పటికీ మంచిగా క్షమించేటువంటి గుణం ఉంటుంది. వీరి యొక్క అభిప్రాయాల్ని మార్చేందుకు ఎవరికి కూడా సాధ్యం కాదు. ఇక ఈ రాశివారు మాట తీరులో మృదువుగా మంచి స్వభావాన్ని కలిగి ఉంటారు. ఇతరులతో కలిసి తమ పని పూర్తి చేసుకునేటువంటి సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది. వీరికి మంచి కార్యాచరణ శక్తి ఉంటుంది. అనుకున్నది సాధించే వరకు నిద్రపోరు. సాధించడానికి ఎంత కష్టమైనా కానీ తప్పకుండా ఆ యొక్క పనిని పూర్తి చేసేంత వరకు నిద్రపోయినటువంటి మంచి మనస్తత్వం ఈ రాశిలో పుట్టిన వారందరినీ ప్రేమిస్తారు. వీరి గొప్ప మనస్తత్వం అని చెప్పుకోవచ్చు. అలాగే ఈ రాశి వారిలో పుట్టిన వారికి సహనం చాలా ఎక్కువ.
ఈ 12 రాశులకెళ్ళ సహనం ఎక్కువగా కలిగినటువంటి రాశి ఏదైనా ఉందంటే అది వృషభ రాశి మాత్రమే అని చెప్పుకోవాలి. ఈ యొక్క గుణం వల్ల వీరు చాలా ప్రత్యేకంగా అందరికీ నచ్చే విధానంగా కనిపిస్తారు. ఇక ఇలాంటి ఏ విధమైనటువంటి సందర్భంలోనైనా కానీ ఆ యొక్క పనిని కానీ సమస్యని కానీ ధైర్యంగా ఎదుర్కొంటారు, అందరికీ నచ్చేస్తారు. ఇక ఆ దేవత మీకు ఇంటికి వచ్చే ముందు కొన్ని సంకేతాలను అయితే పంపిస్తుందండి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొదటి సంకేతం ఏంటంటే మీ మనసు ఒక్కసారిగా ఆధ్యాత్మిక వైపు మళ్ళుతుంది. అంటే మీ మనసు మైండ్ రెండు కూడా ఎక్కువ శాతం భగవంతుడి వైపు ఉంటుంది. ఎక్కువ గుడికి వెళ్ళడానికి, అలాగే పూజలు చేయడానికి, అలాగే భగవంతుడి దగ్గరకు పని కట్టుకొని మరి వెళ్ళడం, ఏదైనా మీ మనసులో నామస్మరణ చేసుకుంటూ ఉండడం, ఎంతో ప్రశాంతమైన మనసుతో ఆలోచించటం, ఆ విధంగా ఉంటారనమాట. ఇంకొక సంకేతం ఏంటంటే మీకు నిద్రలో మెలకువ రావడం. నిద్రలో మెలకువ ఎప్పుడైతే వస్తుందో అది కూడా బ్రహ్మ ముహూర్తంలో ఎక్కువగా వస్తూ ఉండడం. ఉదయం బ్రహ్మ ముహూర్తం అంటే ఉదయం 3 నుంచి 5 గంటల లోపు ఈ యొక్క సమయాన్ని బ్రహ్మ ముహూర్తం అంటారు. ఈ విధంగా తెల్లవారుజామున మీకు తెలియకుండానే బ్రహ్మ ముహూర్తంలో మీకు మెలకువ రావడం, ఇలాంటివన్నీ కూడా ఆ యొక్క దేవత అనుగ్రహం వలన మీకు కలగబోతున్నాయని చెప్పుకోవాలి. మరి దానికి తోడు మీరు ఎక్కువగా చెడు మాటలు మాట్లాడకుండా ఉండడం, వేరే వారి గురించి చెడుగా మాట్లాడకుండా ఉండడం, వేరే వాళ్ళు ఎవరైనా కానీ మీ మీద ఏదైనా కుట్రలు కానీ అన్యాయంగా ఏదైనా మాట్లాడుతున్నా కానీ అక్కడ అన్యాయం జరుగుతున్నా మీరు అస్సలు సహించరు. మీకు చాలా కోపం వస్తుంది. కోపం అంటే మనకు వచ్చేటువంటి విపరీతమైన కోపం కాదండి. ఎందుకు మనుషులు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు, దీనికోసం ఎంతగా మాట్లాడాల్సినట్టు అవసరం ఏమిటి అని అనుకుంటూ ఉంటారు అన్నటువంటి భావన మీకైతే తప్పనిసరిగా కనబడుతుంది. అయితే మీరు ఎక్కువ శాతం చాలా చక్కగా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతుంటారు. అలాగే మీకు బాగా దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళ కోసం ఏదైనా కానీ చేయాల్సినటువంటి సామర్థ్యంతో ఇష్టపడతారు. ఎక్కువ శాతం జనాల మధ్యలోకి వెళ్ళరు. ఎందుకంటే వీరు ఒంటరిగా ఉంటూ ఏదైనా కానీ భగవంతుని స్మరించుకుంటూ భగవంతుడి మీద భారం వేసి ఏది జరిగినా కూడా అంతా నాకు మంచి జరగాలి, మంచి జరుగుతుందనే భావనను ఎక్కువగా కలిగి ఉంటారు. ఎక్కువ శాతం మీకు ఏదో ఒక ఖర్చు అనేది ఉంటూనే ఉంటుంది. ఆ ఖర్చు కూడా మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఎలా అంటే గుడికి వదిలి దేనికోసమైనా కానీ పేదవాళ్ళు ఖర్చు పెట్టడము, అలా దాన ధర్మాలకు డబ్బులు ఇవ్వడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఇక ఏ సమయంలోనే కానీ ఎంతటి దానానికైనా కానీ వెనకాడకుండా మీ శక్తికి తగ్గట్టుగా విరాళాలు ఇవ్వడం కానీ, ఏదైనా పేదవారికి సహాయం చేయడం కానీ, అటువంటి అవకాశాలు ఏదైనా ఉంటే మీకు తప్పకుండా వదులుకోకుండా చక్కగా మీరు ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. అది కూడా మీకు మంచి సంకేతం అని చెప్పుకోవాలి. అయితే విషయంలోకి వస్తే ఆ దేవత అనుగ్రహం మీ మీద ఏ విధంగా కురియబోతుందంటే ఆ దేవత ఎవరో కాదండి, మీ ఇంటి దైవం కావచ్చు, మీ కుల దైవం కావచ్చు. మీ పెద్దలకు అనుకొని చక్కగా ఇంటి దైవం ఎవరో తెలుసుకొని ఆరాధించుకోవడం మొదలుపెట్టండి. ఆ యొక్క ఇంటి దైవారాధన ఎప్పుడైతే చేసుకుంటారో మీ మనసు కూడా నిర్మలంగా ప్రశాంతంగా ఉంటుంది. వృషభ రాశి వారికి అనుకూలమైన దైవం పరమేశ్వరుడు, హనుమంతుడు. వీరి యొక్క నామస్మరణ చేసుకోవడం వల్ల కూడా మీకు అన్ని విధాలుగా కూడా మేలుగా ఉంటుంది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే మార్చి 12వ తేదీ బుధవారం రోజున వృషభ రాశి ఒక దిన ఫలితాల ప్రకారం మీకు రాబోతున్నటువంటి మంచి శుభవార్తను మీరు రేపటి రోజున ఒక స్త్రీ కారణంగా రిసీవ్ చేసుకోబోతున్నారు. దాని ద్వారా ఇంట్లో ప్రశాంతత ఏర్పడుతుంది. చాలా చక్కగా మనసు కూడా నిర్మలంగా ఉంటుంది. ఎప్పుడైతే మీకు మనసులో ఉన్నటువంటి సమస్యలు, చెడు ఆలోచనలు దూరం అవుతాయో అప్పుడు మీకు మనసుకు ప్రశాంతత ఏర్పడుతున్న సంకేతాలన్నీ కూడా మీకు ఈ దేవత అనుగ్రహం ద్వారా మీకు ఏర్పడతాయని తెలుసుకోవాలి. అలాగే మీ మనసులో ఎటువంటి కష్టాలు కూడా ఉండవని మీరు ధైర్యంగా ముందడుగు వేసేందుకు ఎట్టి పరిస్థితులను వెనకాడరు. ఇక సాక్షాత్తు ఆ దైవశక్తి మరెవరో కాదు, మీ దుర్గమ్మ. అలాగే మీ ఇంట్లో ఉన్నటువంటి మీ ఇంటి దేవత ఎవై ఉండవచ్చు, కాకపోతే ఆ అమ్మవారే మీ ఇంటికి రాబోతుందన్నట్టుగా మీరు భావించాలి. మీ ఇంట్లో బ్రహ్మస్థానంలో నిలిచి ఉంటారు కాబట్టి ఆ స్థలాన్ని చక్కగా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. గుమ్మం ముందు చెప్పులు పెట్టకూడదు. నిత్యం అక్కడ పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి. గుమ్మం దగ్గర దీపం వెలిగించి ధూపం వేయాలి. అలాగే తులసి చెట్టు ఉంటే చక్కగా తులసి చెట్టును పెట్టి పూజించాలి. ఇప్పుడు చెప్పినటువంటి ఈ పనులన్నీ కూడా వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో వారు చక్కగా ఆచరించినట్లయితే మీకు ఎటువంటి సమస్యలు కూడా లేకుండా చక్కగా అమ్మవారి యొక్క అనుగ్రహంతో మీ సమస్యలన్నీ కూడా తీరిపోయి సంతోషంగా కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా జీవించేందుకు ఈ మాటలన్నీ కూడా మీకు ఉపయోగపడతాయి. అలాగే మీరు చక్కగా గోమాతను కూడా ఆరాధించుకోవచ్చు. ఇంట్లో నిత్య దీపారాధన చేసుకోండి. మంగళవారం నాడు లలిత సహస్రనామాన్ని చదువుకోండి. తులసి చెట్టు ముందు దీపం వెలిగించుకోండి. ఈ విధంగా వృషభ రాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి ఈ యొక్క దేవతారాధన మీకు ఎంతగానో చక్కగా ఉపయోగపడుతుంది. మరి వృషభ రాశి వారికి సంబంధించినటువంటి మార్చి 12వ తేదీన బుధవారం వీరి యొక్క దినఫలాల ప్రకారం
ఎటువంటి అంటే ఏ విధమైన శుభవార్తలైనా కానీ ఉద్యోగపరంగా వ్యాపారపరంగా దేనికైనా కానీ మంచి శుభవార్తలు అయితే మీరు వినేందుకు మంచి ఛాన్స్ అయితే ఉందండి. వృషభ రాశి వారికి సంబంధించినవి ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి.